వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ వెన్నెల. రాజకీయాలలో ఎదురు దెబ్బలు నాయకులలో పరిణితిని తెలివితేటల్ని పెంచుతాయని ఇటీవల ఎన్నికల తరువాత మారిన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ల వైఖరి రుజువు చేసింది. అటువంటి పరిణితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలో కూడా వచ్చింది. ఆయన లోక్సభలో బడ్జెట్ పై చర్చలో ప్రసంగిస్తూ మహాభారత యుద్ధంలో అభిమన్యుణ్ణి, చక్రవ్యూహంలో దుర్యోధనుడు, కర్ణుడు, ద్రోణుడు, అశ్వత్థామ, శకుని, కృతవర్మ ఎలా చంపారో చెప్పారు. చక్రవ్యూహానికి మరో పేరు పద్మవ్యూహం, అంటే లోటస్ అని బీజేపీ ఎన్నికల గుర్తును అన్యపదేశంగా ప్రస్తావించారు. పద్మవ్యూహంలో కూడా 6 నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భగవతి, అజిత్ దోవాల్, అంబానీ, అదానీ దేశంలో పేదలు, రైతులు, చిన్న తరహా పరిశ్రమలు, సామాన్య ప్రజల ప్రయోజనాలను, శ్రేయస్సును కలిసి మట్టు పెడుతున్నారు అన్నారు. ఈ ఉపమానానికి ముచ్చటపడి ముసిముసి నవ్వులు నవ్వింది ఎవరో తెలుసా? మన నిర్మలా सीतारामन. परमिशन नहीं है माननीय। अच्छा सर, मैं ये फोटो समझाना चाह रहा हूँ सर। इसमें ये जो बजट का जो हलवा है सर, ये बट रहा है, और इस फोटो में सर मुझे एक ओबीसी अफसर नहीं दिख रहा, एक आदिवासी अफसर नहीं दिख रहा, एक दलित अफसर नहीं दिख रहा मुझे। ये हो क्या रहा है सर? सर देश का हलवा बट रहा है सर, और इसमें 73% का एक है ही नहीं सर। ये आप लोग हलवा खा रहे हो और बाकी देश को हलवा मिल ही नहीं रहा है। మరో లేటెస్ట్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.